ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 25వ అధ్యాయము. భాగవత ధర్మములు. నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు చెప్పుతున్నాడు. స్వామి బ్రహ్మజ్ఞాని, ప్రభువుకు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు కలవై విభిన్న స్వభావములను కలిగి ఉన్నారు. దీనికి కారణమేమి వివరింపుడని అడిగను. అప్పుడు శంఖుడిట్లనెను, సత్వ రజస్తమో గుణత్రయం అనుసరించి జీవులు ఏర్పడిరి. రాజసులు రాయస కర్మలను, తామసులు తామస కర్మలను, సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందరు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వరజస్తమో గుణముల పాళ్ళు ఎక్కువ తక్కువ లగుచుండును. అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును, తక్కువ కర్మకు తక్కువ ఫలమును, పుణ్యపాపముల రూపమున సుఖదుఖములను అందుచుందురు. ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు సుఖమును, ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుతున్నారు. వీరు మాయకు లోబడి ఈ 3 గుణములకును బద్ధులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలములను పొందుచు, మాయకు లోబడి మరలా కర్మలను గుణానుకూలముగా చేయుచు తగిన ఫలితములను అందుతున్నారు. మాయకు లోబడి వారి గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే కానీ మాయకేమీ మార్పు లేదు. తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుతూ ఉందరు. వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుతుందరు. రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్యపాపములను రెండింటినీ చేయుచుందరు. పుణ్యం అధికముగా చేసిన స్వర్గమును, పాపం ఎక్కువైన నరకమును పొందుచుందరు. కావున వీరు నిశ్చయ జ్ఞానము లేని వారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించుచుందరు. సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయపడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందరు. వీరు తేజస్యాలురై నిర్మలురై ఉత్తమలోకములందుందురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మములు కలవారు, విభిన్న భావములు కలవారు అగుతున్నారు. ప్రభువు శ్రీహరి జీవుల గుణకర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచున్నాడు. సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి భేదబుద్ధి, నిర్ణయ స్వభావము లేవు. సృష్టిస్థితిలయములను సమూహగానే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు. కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించియే తగిన ఫలములను, శుభమును అశుభమును, సుఖమును దుఃఖమును, మంచిని చెడును పొందుతున్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగానే నీరు మున్నగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అతడు నాటబడింది ముళ్ళ చెట్టు అయినచో ముళ్ళ చెట్టే వచ్చును, పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టే వచ్చును. ఇతడు గమనింపవలసిన విషయం ఒకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవం వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. కానీ మనము ముండ్ల చెట్లమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును. తోట కాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కానీ ఆ చెట్ల తీరు వేరుగా ఉండుటకు తోట కాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంఖుడు వివరించారు. అప్పుడు కిరాతుడు, స్వామి, శ్రీ మహావిష్ణువునకు ఇష్టములకు భాగవత ధర్మములను వినగోరుచున్నాను, దయవుంచి చెప్పకూడదునని అడిగాను. అప్పుడు శంఖుడు ఇట్లడిగాను, చిత్తశుద్ధిని కలిగించు సజ్జనులకు ఉపకారము చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరు నిందింపనిది శృతి ప్రతిపాదితము, నిష్కామము, లోకములకు విరుద్ధము కానిది యగు ధర్మము సాత్విక ధర్మమని పెద్దలు చెప్పినారు. బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములకు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని 3 రీతులుగా విభక్తములైనవి. 4 వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫలసమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందరు. శుభకర్మలకు భగవంతునికి చెందిన కర్మలనియు సాత్వికములని అనిరి.
శ్రీ విష్ణువు విడిచిన మరి ఒక దైవము ఇట్టి వీరినే భాగవతులు అనవలెను. ఎవరి చిత్తం విష్ణువునందును, నాలుక శ్రీహరి నామోచ్చారణమందును, హృదయం విష్ణుపాదముల యందును ఆసక్తములై ఉండును, వారే భాగవతులు. సదాచారముల యందు ఆసక్తి కలిగి అందరికీ ఉపకారము చేయుచు మమకారము లేని వారు భాగవతులు. వీరి యందు నమ్మక శాస్త్రములు, గురువు, సజ్జనులు, సత్కర్మలు ముఖ్యముగా కలవి రాజస ధర్మములు. యక్షులు, రాక్షసులు, పిశాచాదులు ఇందు దైవములు. వీరు హింసాస్వభావులు. వీరి ధర్మములు తామసములు. సత్వగుణము కలవారు విష్ణు ప్రీతికరములకు శుభప్రదములకు ధర్మములను నిష్కామముగా చేయుదురు. విష్ణువుపై భక్తి కలిగి ఉందురో వారు భాగవతులు, భక్తులు. వేదశాస్త్రాదుల యందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించువారు భాగవతులు. అన్ని దేశములందు తిరుగుట, అందరి కర్మలను చూచుట, అన్ని ధర్మములను వినుట, సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణము. నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ జ్ఞానులకు ఉపయోగింపవు. చంద్రుడు చూచి చంద్రకాంతశిల ద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతనే మనస్సు ద్రవించును. ఉత్తములకు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంతశిల మండినట్లు ప్రజ్వలించును. కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణుప్రీతికరములకు పనులను చేయువారు భాగవతులు. ఇహపరలోకమును కలిగించు విష్ణు ప్రీతికరములకు గుణములు సర్వ దుఃఖములను నశింపజేయును. పెరుగును మధించి సారభూతముకు వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము శ్రీహరి లక్ష్మీదేవిగా పాలసముద్రమున ఉన్నప్పుడు చెప్పాను. బాటసారులకు మార్గమున నీడనిచ్చునట్టి మంటపములను చలివేంద్రములను ఏర్పరచుట, విసనకర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము దానమిచ్చుట, వైభవమున్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానకమును పుష్పములను ఇచ్చుట, తాంబూల దానము, ఆవుపాలు మొదలగు వానిడిచ్చుట, ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకిచ్చుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోబు మున్నగు వానిని సద్బ్రాహ్మణులకిచ్చుట, తేనె కలిసిన నువ్వులనిచ్చుట ఇవన్నీ పాపములను పోగొట్టును. సాయంకాలమున చెరుకు రసమునిచ్చుట, పళ్ళ రసములనిచ్చుట, పితృదేవతలకు తర్పణములిచ్చుట ఇవి వైశాఖ ధర్మములు. అన్ని ధర్మములలో ఉత్తములు. ప్రాతకాలమున స్నానమాచరించి విహితములకు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయవలను. వైశాఖమున తలంటి పోసుకొనరాదు, కంచుపాత్రలో భుజింపరాదు, నిషిద్ధములకు ఉల్లి మొదలగు వానిని భక్షింపకుండుట, సొరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, సద్ది అన్నము, నేతి బీరకాయ మున్నగు వారిని వైశాఖమున విడవలను. ఒకవేళ పైన చెప్పబడిన వారిలో దేనిని భక్షించినను 100 మార్లు నీచి జన్మమునందును, తుదకు మృగమై జన్మించును. ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖమాసమంతయు వ్రతమును ఆచరింపబలను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తిగా వైభవముగా బ్రాహ్మణునికి ఇవ్వలేను. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును, జల కలిసను, తాంబూలము, దక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును. పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగన్నమును గురువులకు, శ్రీహరికి ఇచ్చిన పితృదేవతలు సంతసించురు. చల్లని ఉదకమును, పెరుగు కలిపిన అన్నమును కంచుపాత్రలో నుంచి దక్షిణ తాంబూలము, భక్ష్యములు, ఫలముల నుంచి పిల్లలు గలవానికి బ్రాహ్మణులకిచ్చి గోదానము చేసిన శ్రీహరిలోకమున కలుగును. ఆడంబరము, కపటము లేకుండా వైశాఖమాస వ్రతమును ఆచరించినచో వాని సర్వ పాపములను పోవుటయే కాక వాని వంశమున 100 తరముల వారు పుణ్యలోకములనందుదురు. వైశాఖ వ్రతమును ఆచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును, శ్రీహరిలోకమును చేరుదురు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా 5 కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై విరిగిపడెను. అందరూ ఆశ్చర్యపడిరి. ఆ చెట్టు త్వరలో నుండి పెద్ద శరీరము కల భయంకర సర్పం బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తల వంచి నమస్కరించి నిలిచెను అని సుతదేవుడు శృతకీర్తికి ఈ విషయమును చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. ఇవం భూయాత్
సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.